వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఎక్స్క్లూజివ్ మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ చూపిస్తున్నానండి. నేను రీసెంట్గా మా సిస్టర్ మ్యారేజ్కి అండ్ మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం జరిగిందండి. వాటికి ఒక 4-5 బ్లౌజెస్ నేను చేయించుకున్నానండి. రీసెంట్గా చేయించుకున్నవే నేను చూపిస్తున్నాను. శారీస్ అయితే ప్రజెంట్ ఇక్కడ లేవండి, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు నేను శారీస్ కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వర్క్ అండి, నెట్ మీద వర్క్స్ ఇప్పుడు అందరూ బాగా చేయిస్తున్నారు. ఈవెన్ బ్రైడల్స్ కూడా చేయిస్తున్నారు. చూడండి, మొత్తం ఇక్కడ వచ్చి సన్న పూసలండి, మన గోల్డ్ పూసలతో చేయించుకున్నాను. జిగ్జాగ్గా వచ్చింది, మధ్యలో చిన్న చిన్న థ్రెడ్ ఫ్లవర్స్ అండి, ఉల్లుతో చేశారండి. మధ్యలో స్టోన్స్ అంటించుకున్నాను. అండ్ బ్లౌజ్ మొత్తం మగ్గంతోనే బుటీస్ వేయించుకున్నాను. అండ్ బ్యాక్ నెక్ ఒక డిజైన్ చేయించుకున్నానండి. నేను హ్యాండ్స్కి వేరే చేయించుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం ఒకటే చేయించుకోవాలని లేదండి. ఇప్పుడు మనకి ఏది ట్రెండీగా ఉంటే అలా చేయించుకోవచ్చు. ఎందుకంటే మనకి హ్యాండ్స్ బాగా ఎలివేట్ అవుతాయి కాబట్టి నేను హ్యాండ్స్ హెవీగా ఇలా చేయించుకున్నాను. ఇక్కడ చూడండి, దీన్ని కడ్దానా వర్క్ అంటారండి. ఈ కడ్దానా వర్క్లో లవంగం కుట్టు అండ్ ఇదంతా ఉల్లు అండి, థ్రెడ్ కూడా కాదు, ఉల్లుతో చేశారు, సన్న ఉల్లుతో చేశారు. అండ్ మధ్యలో కుందన్స్ అంటించుకున్నాను. చూడండి, హ్యాండ్స్కి మన క్రిస్టల్ పూసలు వస్తున్నాయి కదండి, మనం చైన్స్ కూడా చేయించుకుంటున్నాం, అలాంటివి చేయించుకున్నానండి. అండ్ నేను బ్యాక్ వచ్చేసి హై నెక్ పెట్టించుకున్నానండి. సో థ్రెడ్స్ కానీ ఏమి హ్యాంగింగ్స్ కానీ ఏం లేవండి. అండ్ ఫ్రంట్ కూడా సింపుల్గా వేసుకున్నాను. ఫ్రంట్ చాలా సింపుల్గా వేయించుకున్నాను. అండ్ శారీ వచ్చేసి సీ వాటర్ గ్రీన్ అండి, చాలా లైట్ కలరు. ఈ థిక్ కలరు హెవీ బ్లౌజ్ చేయించేసుకున్నాను. ఎందుకంటే సెల్ఫ్ డిజైన్ వచ్చేసిందండి, దానిలో శారీ అంతా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది. సో అందుకని నేను బ్లౌజ్ హెవీగా చేయించుకున్నాను. ప్రెజెంట్ రన్నింగ్లో ఉందండి నెట్ మీద వర్క్స్. మీకు కావాలంటే ఇంకా కూడా చూపిస్తాము. దీనిలోనే ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి నేను చేయించుకున్నది. అండ్ నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూపిస్తానండి. మమ్మీ వాళ్ళ గృహప్రవేశానికి చేయించుకున్నానండి. ప్లెయిన్ టిష్యూ శారీ తీసుకున్నాను, పట్టు ప్లెయిన్ టిష్యూ తీసుకున్నానండి. అందుకని నేను కట్ వర్క్ చేయించుకున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు కట్ వర్క్ కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. చూడండి, హ్యాంగింగ్స్ కూడా నేను మగ్గం చేయించానండి. పీకాక్ వర్క్ హ్యాంగింగ్స్ పీకాక్ వేయించానండి. దీనికి నాకు సెల్ఫ్ ప్లెయిన్ శారీ కాబట్టి ఏ డిజైన్ అయినా వేయించేసుకున్నాను. అండ్ ఇదంతా కట్ వర్క్ చేయించాను, బీట్స్తో చేయించానండి. నాది పీచ్ పింక్ శారీ అండి, అందుకని మొత్తం బీట్స్తో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేయించానండి. బీట్స్ కూడా ఇదంతా గోల్డ్ అండి. ఇక్కడ చూడండి, మళ్ళీ సిల్వర్ వేయించుకున్నాను. సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోనే చేయించానండి. ఇది హ్యాండ్స్ చాలా హెవీగా చేయించానండి. ఈవెన్ చూడండి, నేను పింట్రెస్ట్లోనే తీసుకున్నాను. ఇది పీకాక్, మనం ఇలా వేసుకుంటే ఒక పీకాక్ వచ్చి ఇలా నిలబెట్టేట్టు ఉంటుందండి. చాలా బాగుంది, హెవీగా చేయించేసానండి. ఇవి మనకి రీజనబుల్ రేట్లోనే చేసేసారండి, మనకేం హెవీ రేట్లో చేయలేదు, రీజనబుల్గానే చేయించుకున్నాను. ఇది మాత్రం నేను చాలా నచ్చి ఇష్టపడి చేయించుకున్నానండి. అండ్ ఇంకో బ్లౌజ్ చూపిస్తాను. ఒక్కొక్కటి ఒక్కో మోడల్లో చేయించుకున్నానండి. అండ్ ఇది నా దగ్గర మిర్రర్ కలెక్షన్ లేదండి మ్యారేజ్ అప్పటి నుంచి. సో ఒక్కటైనా అలా చేయించుకోవాలి అని చేయించుకున్నాను. ఈవెన్ ఇది 1/2 పట్టు శారీ అండి. పట్టులోనే నేను 1/2 తీసుకున్నాను. సో బ్లౌజ్ మొత్తం, శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్స్ వచ్చేసాయండి. వన్స్ గ్రీన్ అండ్ బ్లూ అండి శారీ. ఈసారి నేను శారీస్ ఎక్స్క్లూజివ్గా పెడతాను. ఈ గ్రీన్ అండ్ బ్లూలోనే మిర్రర్ వేసి చుట్టూ అదే కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వేయించుకున్నానండి. అండ్ ఇది వచ్చేసి నార్మల్ నెక్ చేయించుకున్నాను. అండ్ మగ్గం కూడా చేయించలేదండి, మనం రెడీమేడ్ హ్యాంగింగ్సే తీసుకున్నాను దీనికి సింపుల్గా. చూడండి, నాకు మిర్రర్ లేదు కాబట్టి సన్న మిర్రర్తో చేయించానండి. దీనిలో కావాలంటే మీరు హెవీగా పెద్ద మిర్రర్తో చేయించుకోవచ్చు. ఇదైతే మాత్రం మీకు పక్కన పిక్ పెడతానండి. శారీ విత్ బ్లౌజ్ వేసుకుంది, చాలా లుక్ వచ్చేసింది. శారీ కూడా ఇది 1/2లో సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి, గ్రీన్ అండ్ బ్లూ. సో కాబట్టి హెవీగా చేయించుకున్నాను. నేను ఎక్కువ హెవీ శారీస్ తీసుకోనండి, ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ ఇలాగే తీసుకుంటాను, నాకు అవే నచ్చుతాయి, క్లాసీ లుక్ వస్తుంది. అలాగే చూడండి, ఫ్రంట్ మొత్తం కూడా చూడండి, ఫ్రంట్ కూడా దీనికి చాలా హెవీగా వేసారండి. అంటే సింగిల్ లైన్ కాకుండా మోస్ట్లీ మనకు కనపడే పార్ట్ మొత్తం వేసేసారండి. ఇటు సైడ్ మనం ఫిల్ పెట్టేస్తాం కాబట్టి అవసరం లేదు, ఇటు మాత్రం ఫుల్ మొత్తం వేసారండి. అండ్ ఇంకొకటి 4 బ్లౌజెస్ ఉన్నాయండి ప్రజెంట్ నా దగ్గర. 4 బ్లౌజెస్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చి ఆల్ ఓవర్ అండి. దీనికి నేను సింపుల్గా చేయించేసానండి. వెనక పాట్ నెక్ పెట్టుకొని పాట్ నెక్ చుట్టూ స్టోన్ వర్క్ చేయించుకున్నాను. మగ్గంతోనే చేయించానండి స్టోన్ వర్క్.
బుటీస్ కూడా వేయించలేదు, ఎందుకంటే ఇది శారీ కొంచెం హెవీ డిజైన్ ఉంటుంది, చినియా పట్టు శారీ అండి, అక్కడక్కడ బుటాసు చెక్స్ ఉన్నాయి. సో నేను బ్లౌజు ఇక్కడంతా కొంచెం ప్లెయిన్గా వచ్చేటట్టే చూసుకున్నాను, క్లమ్జీ లేకుండా శారీకి బ్లౌజ్కి. అండ్ మనకి ఎప్పుడు హ్యాండ్సే కాబట్టి ఎక్కువ కనిపించేది. చూడండి, ఆల్ ఓవర్ చేయించుకున్నాను విత్ లవంగం కుట్టు, మొత్తం స్టోన్ వర్క్ చేయించుకున్నానండి. నా శారీ వచ్చి ఆరెంజ్ అండ్ పింక్ కాబట్టి ఇక్కడ ఆరెంజ్లో థ్రెడ్ ఫ్లవర్స్ చిన్నగా డిజైన్ వేయించుకున్నాను. అండ్ బీడ్స్ అక్కడక్కడ బీడ్స్ అండి, ఇదంతా స్ప్రింగ్ వర్క్ అండి, ఇదంతా స్ప్రింగ్ వర్క్ చేయించుకున్నాను. మొత్తం స్టోను స్ప్రింగ్ వర్క్తోనే ఆల్ ఓవర్ డిజైన్ చేయించుకున్నాను లవంగం కుట్టులో. వెనుక పాట్ నెక్ పెట్టించుకున్నానని, దీనికి హ్యాంగింగ్స్ ఏవి నేను పెట్టించుకోలేదు, ఎందుకంటే శారీ కొంచెం హెవీగా ఉంది డిజైన్గా కలర్ కాంబినేషన్. సో బ్లౌజ్ అని చూడండి, ఫ్రంట్ నేను బోట్ నెక్ పెట్టించుకున్నానండి, ఫ్రంట్ బోట్ నెక్ పెట్టించుకున్నాను. చాలామందికి తెలియదు, ప్రిన్స్ కట్ అండి, ఎందుకంటే పట్టు శారీస్కి ఎవరు ఎక్కువ ప్రిఫర్ చేయరు బోట్ నెక్ ప్రిన్స్ కట్స్ అనేసి, కానీ చాలా బాగుందండి ఇలా కట్టుకుంటే. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ప్రిన్స్ కట్ బ్లౌజ్ పట్టు శారీస్కి మీరు ట్రై చేసి చూడండి. హ్యాండ్స్ మాత్రం హెవీగా చేయించుకుంటాను, చూడండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్. ప్రెజెంట్ ఇవేనండి మా దగ్గర ఉన్న 4 బ్లౌజ్ కలెక్షన్. చూడండి అన్నీ ఒకసారి లైన్గా పెట్టేస్తాను, అంటే ఒకదానికి సంబంధం లేదు, ఒకదానికి సంబంధం లేదు. ఒకటి కట్ వర్క్, ఒకటి లవంగం వర్క్, ఒకటి మిర్రర్ వర్క్, ఇప్పుడు ప్రెజెంట్ నెట్ మీద వచ్చే వర్క్స్, ఒకటొకటి సంబంధం లేకుండా చేయించుకుంటాను. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.